2026 ఐపీఎల్ సీజన్ లో ముంబై ఇండియన్స్ వైఫల్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. పంజాబ్ కింగ్స్ తో నిన్న గురువారం నాటి మ్యాచ్ లో హార్దిక్ సేన 7 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. తద్వారా ఐపీఎల్ సీజన్ లో 5-4 పరాజయాలు నమోదు చేసింది. ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై విమర్శల వర్షం కురుస్తుంది. ముఖ్యంగా పంజాబ్ తో మ్యాచ్ లో అతడు బ్యాటింగ్ బౌలింగ్ లో తేలిపోవడం జట్టుపై ప్రభావం పడింది. 5వ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన పాండ్యా 12 బంతుల్లో 14 పరుగులే చేసి మార్కో యాన్సన్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. ఇక బౌలింగ్ లో 3 ఓవర్లు వేసిన పాండ్యా 39 పరుగులు ఇచ్చుకొని 1 వికెట్ కూడా తీయలేకపోయాడు. ఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్యా పై విమర్శల దాడి పెరిగింది. అయితే హెడ్ కోచ్ మహేల జయవర్ధనే మాత్రం భిన్నంగా స్పందించాడు. ఈ సీజన్ లో ముంబై ఓటములకు కేవలం హార్దిక్ పాండ్యాను మాత్రమే బాధ్యుని చేయడం సరికాదన్నాడు. పంజాబ్ చేతిలో ఓటమి అనంతరం మాట్లాడుతూ, ఇది కేవలం హార్దిక్ పాండ్యా వైఫల్యం మాత్రమే కాదు, మా సమిష్టి వైఫల్యం. జట్టుగా విఫలమైనప్పుడు అందరూ బాధ్యత వహించాల్సి ఉంటుంది. ముఖ్యంగా కోచింగ్ డిపార్ట్మెంట్ అలాగే నాయకత్వ బృందంలో ఉన్న ప్రతి ఒక్కరూ, యాజమాన్యం కూడా ఇందుకు బాధ్యత వహిస్తుంది. వ్యక్తిగతంగా ఎవరిని బాధ్యులను చేయడం లేదు. ఇకపై ఆటను మెరుగుపరచుకోవడం ఎలా అన్న అంశం మీద మాత్రమే మేము ప్రస్తుతం దృష్టి సారించామని మహేల జయవర్ధన్ హార్దిక్ పాండ్యాకు అండగా నిలిచాడు. తమ జట్టు బాగానే ఆడుతుంది, అయితే పూర్తి స్థాయిలో రాణించి ఫలితాన్ని రాబట్టలేకపోతుంది. ఈ సందర్భంగా జయవర్ధనే కాస్త అసంతృప్తి వ్యక్తం చేశాడు. మిగిలిన జట్లు మాత్రం అద్భుతంగా ఆడుతూ ముందుకు సాగుతున్నాయని పేర్కొన్నాడు. మంచి ప్రదర్శనే, కానీ ఇంకాస్త మెరుగైన ప్రదర్శన చేయాలి మహేల జయవర్ధనే పేర్కొన్నాడు. కాగా వాంకెడ వేదికగా టాస్ గెలిచిన పంజాబ్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. క్వింటన్ డికాక్ అజయ్ సెంచరీ 112 పరుగులతో చెలరేగగా నమందీర్ అర్ధశతకం 50 పరుగులు బాదాడు. ఇక ఆ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ 16.3 ఓవర్లలో కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 198 పరుగులు చేసింది. ఓపెనర్ ప్రభ్ సిమ్రాన్ సింగ్ 80 పరుగులు, అలాగే కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 66 పరుగులతో వీరోచిత అద్భుత ఇన్నింగ్స్ కారణంగా ముంబై విధించిన లక్ష్యాన్ని పంజాబ్ ఆడుతూ పాడుతూ ఛేదించింది.